డీజీపీ, డీఐజీ, ఎస్పీ చేతగానితనంతోనే ఈ దుస్థితి. ఇలాగే ఉంటే సామాన్యులు కూడా మిమ్మల్ని గౌరవించరు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతోనే ఇలాంటి పరిస్థితులు. చట్టం తన పని తాను చేసుకునే పరిస్థితి తీసుకురండి అన్నారు చంద్రబాబు. మీరేం పోలీసుల గౌరవాన్ని పెంచుతారు? కూటమి పాలనలో క్షీణించిన శాంతి భద్రతలు. అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి. 8 నెలలు అయిపోయింది. ఈరోజు పిల్లలు కూడా బిడ్డలను కూడా తినే పరిస్థితికి వచ్చిందంటే, బయటికి రాని పరిస్థితి వచ్చిందంటే పోలీసు వ్యవస్థ అనేది కూడా ఎంత దిగజారిపోయిందో అవుతుంది ఆలోచించమని చెప్పి నేను అడుగుతాను. మీ శాసనసభ్యుడే స్వయంగా కూడా ఎవరో ఒక పత్రికలో ఎవరో రైల్వే లైన్ల పైన కూడా రాసి పెట్టారంటే ఆ పత్రిక కాదు, ఈ రోజు పత్రికేయులు అనేది కూడా చూడకోకుండా, భయం అనేది కూడా లేకుండా అంతో ఇంతో రాజకీయ నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు, వెంటనే 10 మందికి చెప్పగలిగే శక్తి పత్రికలు ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, అసలు ఉంది. వారు చెప్తారనే భయం లేకుండా నేను అనుకుంటే మిమ్మల్ని కూడా పట్టాలపై కూడా ఇస్తామని చెప్పి ఒక శాసనసభ్యుడు అంటే ఒక కేసు కూడా లేదు. కానీ ఒక సోషల్ మీడియాలో ఒకటి ఫార్వర్డ్ చేశారంటే వారిపైన కేసు, ఈ పోలీసు వాళ్ళు చేసే వారిపైన కేసు, వారిని స్టేషన్కి రమ్మంటారు. ఎక్కువ మాట్లాడితే జైళ్ల పాలు చేస్తారు 1-2 నెలలు. అలాగే వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేస్తే మా పార్టీలకి చేరండి, చేరకపోతే మీకు ఏమి గతి పడుతుందో అని చెప్పి మీ స్వయంగా గుంటకల్ శాసనసభ్యుడు మాట్లాడితే ముఖ్యమంత్రి గాని, ఎవరు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, ఈ జిల్లాలో ఎస్పీ గాని, డీఐజీ గాని, సిఐ గాని మాట్లాడలేని పరిస్థితి. నిజమా కాదా ఆలోచించమని చెప్పి నేను అడుగుతాను. అనంతపురంలో శాసనసభ్యుడు వారి యొక్క దురాక్రమణకు ఏదైనా కానీ దురాక్రమణ చేస్తే స్టేషన్ తీసుకొని పోతే ఆయన నిచ్చెనలు పోయి స్టేషన్లో సిఐ మాట, డిఎస్పీ మాట వినకుండా ఆ దోషుల్ని కూడా బయటికి నెట్టుకుపోయే వైనాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు జిల్లాలో శాంతి భద్రత అనేది కూడా ఉండాయా, క్షీణించాయా, ఇంతకంటే కావాలా అని చెప్పి అడుగుతున్నాం. మన ఆస్తికి మనకు ఎవరు కానీ భద్రత లేకుండా పరిస్థితి కూడా ఉంది. మన కుటుంబ సభ్యులకు భద్రత లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. అటువంటి పరిస్థితి ఎప్పుడు కానీ ఉండాలి, ఎప్పుడు కాదని చెప్పడం. కానీ ఎంతగా క్షీణించాయో, పోలీస్ స్టేషన్ పోయినా కూడా కేసులు రిజిస్టర్ చేసుకోలేని వైనం. అంతెందుకు నిన్నే చూడండి, ఇక్కడ కనీసం మనకే కాదు, సామాన్యునికే కాదు, ఈ రోజు స్వయంగా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఒక ఏఎస్పీగా ఉండి డైరెక్ట్ గా ఐపీఎస్ అయినా ఈ రోజు ఎవరో తాడిపిత్తుల్లో ఉంటే అక్కడ మున్సిపల్ చైర్మనే అమరుల దినోత్సవం రోజే పోలీసు వాళ్ళ ముందరే, అతని ముందరే, ఒరే ఏఎస్పీ, పోలీసు ఎస్పీ గన లేకపోతే మీ ఇంట్లోకి దూరి నేను ఏమి చేస్తాను అని చెప్తే కూడా 24 గంటలైనా కూడా ఎస్పీ గాని, డీఐజీ గాని, డీజీపీ గాని స్పందించలేదంటే ఎటువంటి శాంతి భద్రతలు ఈ జిల్లాలో ఉన్నాయో అర్థం చేసుకోమని చెప్పి నేను అడుగుతాను. ఒక స్వయంగా ఐపీఎస్ ఆఫీసర్గా గతి లేకపోతే సామాన్యులుగా మన పరిస్థితి ఏమి? ఈ ప్రజాప్రభుత్వం ఉండే దీనికైనా మీరందరూ ఓట్లేసిందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కానీ, ఈ జనసేన అన్ని పార్టీలకు, భారతీయ జనతా పార్టీ చేసిన వాళ్ళకు కూడా చెప్తాను. ఎన్ని భూ ఆక్రమణలు అనంతపురం దగ్గర కూడా, జిల్లా కేంద్రాల దగ్గర కూడా. మరిన్ని వీడియోలు, విశేషాల కోసం మా ఛానల్ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి.